రుణమాఫీ అసలు వాళ్ళకి రాలేదు ఊళ్ళో 10 మందికి వచ్చింది 9 మందికి రాలేదు. డబల్ బెడ్రూమ్ లో ఒక్క ఇల్లు కూడా రాలేదు. బీసీ బంధు కూడా రాలేదు. దళిత బంధు కూడా కమిషనే. చెట్టచెన్నారాయణ వచ్చిన 33 మందిగా మా గ్రామాలు రాలేదు దళిత బంధు. ఊర్లో రోడ్ల సమస్య అంటే సెంటర్ రోడ్లు ఇచ్చారు నిధులు. రాష్ట్ర పరిధి ఏమి లేదు, ఏ కూడా ఏమి ఇచ్చలేదు. కేంద్ర బడ్జెట్ అది. కరెంట్ ఉంటుందా? కరెంట్ అంటే అప్పుడు అంతే ఏడ్చింది, ఇప్పుడు ఎంత. కాకపోతే 2 గంటలు చేసిన అది వరకు ఎక్కడ 24 గంటలు ఇప్పుడు వస్తుంది కరెంటు. కాకపోతే ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఎండలు ముదిరితే ఆయన ఏం చేయలేడు, ఈయన ఏం చేయలేడు. 90,000 కోట్లు కరెంటు బకాయి ఉంది. అలా ఇప్పుడు ఆయన చేసింది నేనే చేసింది నిలబెట్టింది. మంచినీరు వస్తున్నాయన్నా? మంచినీరు అంటే కనకాల చెరువున ఆన్ చేసారు, పానకాలు ఫిల్టర్ పెట్టారు. ఇక 3 రోజులకు ఒకనాడు వస్తాయి. 3 రోజులకు ఒకనాడు. ఎట్లా మరి సరిపోతున్నా అవి? ఇక సరిపోతుంది, సరిపించుకోవాలి. కాకపోతే మిషన్ కాకతీయ అని చెప్పని మిషన్ బాగా మీకు కేసీఆర్ చెప్తాడు. వాళ్ళ దిక్కులో ఏమొస్తున్నాయి ఆయన కాస్ట్. మా పరిధిలో అయితే 3 దిక్కులు నల్లగొండ పరిధిలో అయితే మా ఊళ్ళో అయితే 3 రోజుల కొనాడు వస్తున్నాయి. రైతు బంధు పడ్డదా? రైతు బంధు అంటే ఇప్పుడు 100 ఎకరాలకు రైతు బంధు వేసే వాడు వ్యవసాయం చేయడం కౌలుకి ఇచ్చే ఆయనకి లాభం. మాకే లాభం? చేసే వాళ్ళకు గిట్టుబాటు ధర ఉండాలి రైతుకు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఈ ప్రభుత్వం అయినా కాదు, ఇంకో ప్రభుత్వం అయినా నీటికి ఇచ్చాయి. అయ్యా దర్గా బునాలు కూడా పడ చేపించుకునే మంత్రి ఎమ్మెల్యే అలాంటి పడ చేపించుకోరు. మిషన్ కాకతీయ తీసిన మా ఊళ్ళో 14 లక్షలు అసలు కనీసం 2 ఎకరాలు కూడా తీయలేకపోయిండు. కట్ట 15 ఫీట్ ఉన్న కట్ట 8 ఫీట్ చేసిండు. ఏం మిషన్ కాకతీయ అది?